అందరికీ నమస్కారం అండి. నిజంగా నేను చెప్పింది 100% నిజమండి. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దీనికి గల కారణం ఏంటి అంటే, నాయకుల్లో 2 రకాల నాయకులైతే ఉంటారండి. మొదటి రకం నాయకుడి వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. రెండో రకం నాయకుడి వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. మొదటి రకం నాయకుడు జెన్యూన్గా ప్రజల మద్దతుతో గెలుచుంటాడు. ఆ ప్రజలకు వాల్యూ ఇస్తాడు. కార్యకర్తల్ని నమ్ముకున్న కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అటువంటి నాయకులతో ఏమి ఇబ్బంది ఉండదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఏదైనా ఒక డివిజన్లో పాత వైఎస్ఆర్సీపీ నాయకుల్ని పార్టీలోకి తీసుకునేటప్పుడు ఆ డివిజన్లో ఉన్న, లేదంటే ఆ గ్రామంలో ఉన్న, లేదంటే ఆ మండలంలో ఉన్న నాయకులతో చర్చించి మీకు ఇష్టమేనా, మీకు ఇష్టమైతే నేను తీసుకుంటా, అతన్ని తీసుకోవడం వల్ల పార్టీకి ఈమెయిల్ జరుగుతుంది, అతన్ని తీసుకోవడం వల్ల మన డివిజన్కి కానీ, గ్రామానికి కానీ, మండలానికి కానీ ఇటువంటి మంచి జరుగుతుంది అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే అవతల ఏ నాయకుడున్నా, ఏ పార్టీ నుంచి వస్తున్నా సరే అతన్ని తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. వీళ్ళు చాలా చాలా మంచి నాయకులు. నేను చెప్పేది రెండో రకం నాయకుల గురించి. వీళ్ళు ఎవరి మాట పట్టించుకోరు, ముక్కు సూటిగా వెళ్ళిపోతూ ఉంటారు. కార్యకర్తల మాట అస్సలు వినరు, కార్యకర్తల్ని గుర్తు పెట్టుకోరు. కనీసం రోజు పక్కనే తిరిగే మనిషి పేరు కూడా ఈ నాయకులకు తెలిసి ఉండదు. వీళ్ళు జస్ట్ ఊరికినే డబ్బు పెట్టుకుని ఎమ్మెల్యేలు అయిపోతూ ఉంటారు. ఇటువంటి ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే కార్యకర్తలను పక్కన పెట్టేస్తారు, పార్టీ నియమాలను పక్కన పెట్టేస్తారు, పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన నాయకులకి, వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్కి పదవులు కానీ ఏదైనా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళ వల్లే పెద్ద సమస్య వస్తుంది. వీళ్ళ వల్లే ఏం జరుగుతుంది అంటే, ఏదైతే కోవట్లు ఉంటారో కోవట్లకి పెద్దపీట వేస్తారు ఇటువంటి టైప్ నాయకులు. ఈ కోవట్ల వల్ల పార్టీ చాలా దెబ్బతింటుంది. కార్యకర్తలు అయితే అసలు ఊహించరాని విధంగా అయితే దెబ్బతింటారు. కార్యకర్తలు అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చాలా డైలమాలు ఉన్నారు. ఎందుకంటారా, తెలుగుదేశం పార్టీలకు వలసలు చాలా ఎక్కువయ్యాయి. ఎక్కడ చూసినా పేపర్లో, న్యూస్లో ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా జెడ్పీటీసీలు వచ్చేస్తున్నారు, అండ్ కార్పొరేటర్లు వచ్చేస్తున్నారు, సర్పంచ్లు వచ్చేస్తున్నారు, వీళ్ళంతా వచ్చేస్తున్నారు. కాబట్టి ఒక్కసారిగా క్యాడర్ అనేది డైలమాలోకి వెళ్ళిపోయింది. తెలుగుదేశం పార్టీ క్యాడరు వాళ్ళకి ధైర్యం అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇప్పుడు నింపాలి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ రూపంలో పక్కనే ఒక చిన్న సైజు ప్రమాదం అయితే ఉంది. ఎందుకంటారా, పవన్ కళ్యాణ్ చిన్న నాయకుడేం కాదు. 2029లో ఖచ్చితంగా అతను ఎఫర్ట్ అయితే చూపిస్తాడు. తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వచ్చిన టైంకి ప్రధాన ప్రతిపక్షంగా చాలా సీట్లు తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. పవన్ కళ్యాణ్ అయితే తక్కువ అంచనా వేయకూడదు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో మనం కార్యకర్తల్ని ఎట్లా మనతో ఉంచుకోవాలి, కార్యకర్తలకి అవసరాలేంటి, అత్యవసరాలేంటి, ఇవన్నీ ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ చూస్తూనే ఉంది. అయినా సరే ఇప్పుడు ఇంకా ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళ కోసం ఒక ఆర్గనైజింగ్ ఫామ్ చేసి ఎన్ని ఉన్నా సరే కొత్తగా ఎప్పుడు కూడా కార్యకర్తలకు అప్డేట్ చేసుకుంటానే పోవాలి. ఎందుకంటారా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లాంటి కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారికి దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటారా, వాళ్ళు దేని గురించి ఆలోచించకుండా నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తారు. ఆనాడు తారక రామారావు గారి దగ్గర నుంచి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు, రేపు లోకేష్ బాబు వరకు కూడా ఇలాగే పనిచేస్తారు. ఎందుకంటే దోపిడీలు, దొంగతనాలు కూడా ఏం తెలియదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాలా జెన్యూన్గా ఉంటారు. ఎక్కడా కూడా మనం గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో ఎక్కువ అవకతవకలు జరిగినట్లు కానీ, అన్యాయాలు జరిగినట్లు కానీ ఎక్కడా కూడా లేదు. దట్ ఈస్ ది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈ వీడియో నేను చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను రోజు సోషల్ మీడియా అండ్ వాట్సాప్స్ ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటాను. వాటిల్లో జరిగే డిస్కషన్స్ అన్నీ కూడా నేను అబ్జర్వ్ చేసుకుని ఈ వీడియో అయితే చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా. మీ పార్టీ మనుగడ ఇదే విధంగా కొనసాగాలి అంటే ఖచ్చితంగా మీరు కార్యకర్తల మీద ఒక కన్నేసి పెట్టాలి. వాళ్ళకి ఏమేం కావాలో చూసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళ సంక్షేమానికి కూడా పెద్దపీట వేయాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా.